ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. 97, 98 తర్వాత నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఓకే రిలీజ్ అయినవి కావచ్చు, ఫ్లాప్వి కావచ్చు, రిలీజ్ కానివి కావచ్చు, చూసుకుంటే ఒక 100 సినిమాలు లోపు లేకపోతే ఇంచుమించుగా అప్పుడప్పుడు చేసి అలా తీసుకున్నాయి. అంటే డెఫినెట్లీ నాకు ఒక చిన్న అనుకునేదాన్ని, అబ్బా నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి చేసి ఉంటే ఎక్కడ ఎన్నో సినిమాలు అవి అందరితో వర్క్ చేసేదాన్ని. ఈ రోజు నేను కొంతమంది సినిమాలు అసలు చేయలేదు. వెంకటేష్ గారితో వర్క్ చేశాను, గురు చేశాను. వెంకటేష్ గారి ఫస్ట్ సినిమా చేశారు రాజా, తర్వాత గురు. అది యాక్ట్ చేయడం అవుతుంది. రాజా సినిమాలో యాక్ట్ చేయడం అవ్వదు, అది జర్నీ నుంచి ఓకే ఇది రెండో సినిమా. సో నేను చిరంజీవి గారితో వర్క్ చేయలేదు, బాలకృష్ణ గారితో వర్క్ చేయలేదు. మీరు అడగండి 100లో 10 మందితోనే వర్క్ చేశాను నేను. సో అదొక్కటి ఈ మధ్య నాకు బెంగ వచ్చేసింది అనమాట. ఓ మై గాడ్, నేను ఇంకా చాలా చేయాలి. నేను ఎలా ఆర్టిస్ట్ అని చెప్పుకుంటున్నాను, నేను సినిమా ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు. బికాస్ నేను ఎన్ని సినిమాలు చేశాను, ఎవరెవరితో వర్క్ చేయాలో వాళ్ళతో చేయాలి. బట్ నేను అక్కినేని నాగేశ్వర గారితో వర్క్ చేశాను, కృష్ణ గారితో వర్క్ చేశాను. చాలా మంది పద్మనాభ గారితో వర్క్ చేయలేదు నా జనరేషన్, నేను చేశాను. నగేష్ గారితో వర్క్ చేశాను. ఈటీవీలో సీరియల్స్లో వాళ్ళు సీరియల్స్కి వచ్చినప్పుడు నేను వాళ్ళతో వర్క్ చేశాను. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ ఆ జనరేషన్ వాళ్ళతో వర్క్ చేశాను. కాకపోతే ఈ జనరేషన్ యంగ్ జనరేషన్ తో చేశాను, మళ్ళీ చేయలేదు చాలా సినిమాలు. ఆర్టిస్టులది కంపేర్ చేశారు కానీ మీరు కృష్ణవంశీ గారితో చేశారు, మంచి మంచి డైరెక్టర్లతో వర్క్ చేశారు. అలా చూసుకుంటే అవును కదా. అవును, ఓ మై గాడ్ కరెక్ట్. రామ్ గోపాల్ వర్మ గారితో చేశాను, పట్టబగలు. రాజశేఖర్ గారితో చేశాను. ఆయన పక్కన ఆయన నన్ను హీరోయిన్ అని పిలుస్తారు. ఆయన గ్రేట్ యాక్చువల్లీ. ఆయన పక్కన ఆయన వైఫ్ రోల్. బట్ ఈ అందరికి గొప్పతనం చెప్తే డాక్టర్ రాజశేఖర్ గారు నా హీరోయిన్ అండి అంటారు. సార్ మీరేం సార్, నేను ఒక్క సినిమా, అది కూడా మీ వైఫ్ క్యారెక్టర్. వైఫ్ అంటే హీరోయినే కదా. ఆయనతో చెల్లి చేశాను నేను భరత సింహారెడ్డిలో. ఆయనతో కూడా 2 సినిమాలు చేశానండి. యాక్చువల్లీ చాలా సినిమాలు చేసినట్టు అదే కదా, మరి చైల్డ్హుడ్ లో సినిమాలు చేస్తే మర్చిపోతాం ఆబ్వియస్లీ. ఓ యా యాక్చువల్లీ. బట్ చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ కూడా చేయలేదు. నేను పురి జగన్నాథ్ గారితో వర్క్ చేయలేదు, వివి వినాయక్ గారితో వర్క్ చేయలేదు. లేటెస్ట్ జనరేషన్ చాలా గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా చేయలేదు నేను. యాక్ట్ చేయలేదు. రాజమౌళి గారితో చేశారులేండి. నేను అదే చెప్తున్నా, నేను గొప్ప వాళ్ళతో చేసా, అలాగూ ఇంకా గొప్ప వాళ్ళతో చాలా మందితో చేయలేదు, అలాగా కొత్త వాళ్ళతో కూడా యాక్ట్ చేయలేదు, వర్క్ చేయలేదు నేను జగన్ గారితో. బట్ నాకు బాగా తెలుసు జగన్ గారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ తమ్ముడు వైఫ్ వనజాతో వర్క్ చేశాను నేను అమ్మాయి టీవీలో చేసినప్పుడు, జగన్ గారితో. అలా కొంతమంది నాకు బాగా తెలుసు, బట్ నేను వాళ్ళతో వర్క్ చేయలేదు. మీది లవ్ మ్యారేజ్ జస్ట్ హ్యాపెండ్. మాకు లవ్ చేసుకుని అలా ఏమీ లేదు. యాక్చువల్లీ ఫస్ట్ ప్రపోజ్ చేశారు నాకు తను ఒకసారి. నేను హైదరాబాద్ వదిలి నేను ఏ ఖండానికి రానని చెప్పేశాను. ప్లస్ నాకు మ్యారేజ్ అంటే పెద్ద అప్పట్లో అంత అవగాహన లేదు. బికాజ్ వాట్ ఎవర్ మా ఇంట్లోనో మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్తో నాకు ఐ థాట్ లైక్ మ్యారేజ్ చాలా, నాకు దాని మీద ఒక ఏమంటారు కాన్ఫిడెన్స్, బ్యాడ్ ఒపీనియన్ ఏం లేదండి, డిపెండ్స్. తర్వాత గ్రోయింగ్ అప్ నాకు అర్థమైంది పెళ్లి అనేది బ్యాడ్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. అది ఇట్స్ లైక్ ఒక టాబ్లెట్ ఇస్తారు, అది ఇస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది అది. సో మ్యారేజ్ ఆల్సో అందరికీ. ఇవాళ నేను విజయనుల గారిని, కృష్ణ గారిని చూసి, ఎప్పుడు కృష్ణ గారిని చూసి అనుకునేదాన్ని, అమ్మ ఇంత మంచి పాజిటివ్ పర్సన్, ఒక భార్య. దో మహేష్ గారి మదరు, విజయనుల గారు, ఒక నెగటివ్ ఇదే లేదు. నోబడీ టాక్స్ బ్యాడ్ అబౌట్ హిమ్. ఆయన ఎంత బాగా చూసుకుంటారు. విజయనుల గారిని నేను వర్క్ చేశాను కదా, వాళ్ళిద్దరిని చూస్తుంటే అనిపించింది ఇంత మంచి అబ్బాయిలు కూడా ఉంటారా. ఓకే, సో కొన్ని ఇన్సిడెంట్స్ కొంచెం నా బుర్ర మారింది. పర్సనల్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని, ఓకే నాకు ఇది కరెక్ట్ కాదేమో పెళ్ళి అనేది అనే దాంట్లో ఉండిపోయినప్పుడు ఈయన ప్రపోజ్ చేశారు. దెన్ ఐ సెడ్ సరే పెళ్ళి తర్వాత అసలు నన్ను భరించే శక్తి నీకు లేదు, ఒకటి. 2, ఐ హ్యావ్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ బికాజ్ మై మామ్
ఐ నెవర్ వాంట్ టు గో ఎనీవేర్, నేను ఇండియా దాటి ఎక్కడికి వెళ్ళను, నువ్వు కావాలంటే దుబాయ్లో ఉన్నవాడినే చేసుకుంటాను, 3 గంటలే ఫ్లైట్ కాబట్టి నేను రాను అని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అఫీషియల్గా మళ్ళీ ప్రపోజ్ చేశారు. అప్పుడు ఇలా పెళ్లి చేసుకుని వెళ్ళాను అనమాట. నాన్నగారు ఎట్లా చిన్నప్పటి నుంచి మీతో ఉన్నారా లేకపోతే ఎట్లా? ఉన్నారండి, నా 5th grade దాకా ఉన్నారు. ఆ తర్వాత సమ్ బికాస్ ఆఫ్ ద లవ్ మ్యారేజ్ వాళ్ళది, మా నాన్నమ్మ వాళ్ళు కొంచెం టఫ్గా ఉండి మా అమ్మని నాన్నని సపరేట్గా ఉంచి, మా అమ్మని మమ్మల్ని సపరేట్గా ఉంచి, మా నాన్నని సపరేట్గా ఉంచి, అలాగా అలా 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 కొంచెం వీ హ్యాడ్. ఆ తర్వాత డాడీ హీ లెఫ్ట్. ఓకే, అప్పటికి మీ ఏజ్ ఎంత ఉంటుందండి? మా డాడ్ నాకు గుర్తులేదండి, మా నాన్న ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు, అసలు చనిపోయారో లేదో కూడా నాకు తెలియదు. సో ఇట్ వాజ్ సో డిస్కనెక్టెడ్. మా అన్నయ్యలు ఇంకా వాళ్ళు కొంచెం పెరిగాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా అమ్మ మేమంతా నాన్నతో ఇప్పుడు నా 5th grade తర్వాత అయితే లేవండి. సో నాకు తెలియదు, ఒక రకంగా బాధ్యతలు మీరు అప్పుడే తీసుకోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడు తీసుకున్నాను అంటే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాక. బట్ నా జీవిత ధ్యేయం ఒకటే ఉండేది మా అమ్మని చూసినప్పుడు. 5గురిని మా అమ్మ చాలా కష్టపడి 10th grade చదువుకుంది, ఆవిడ లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది విజయవాడ. అలాంటిది కట్టుబట్టలతో మా నాన్న కోసం వెళ్ళిపోతే అంటే అదే అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ నాకు గ్రోయింగ్ అప్. ఇప్పుడు తెలుసు నాకు, అప్పుడు లవ్ మ్యారేజ్ అంటే ఒక స్టిగ్మా ఉండేది. ఓకే, తర్వాత పెళ్ళంటే ఉండేది, చేసుకోకూడదు. నాకు లవ్ అంటే భయం ఉండేది. ఐ ఓన్లీ థాట్ నేను పని చేయాలి, ఐ హ్యావ్ టు షో దట్. అది మా నాన్న ఫ్యామిలీయో వాళ్ళెవరో నాకు తెలియదు. సో మా అమ్మ పెంచలేదు అనుకున్నారేమో, మా అమ్మ పెంచింది మమ్మల్ని. టుడే దిస్ ఇస్ వాట్ ఐ హావ్, ఐఎమ్ టేకింగ్ కేర్. అంటే నేను ఏమంటారు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవి మా అమ్మకి నేను ప్రూవ్ చేయాలనే దాంట్లో ఫ్యామిలీలో. బట్ టుడే ఏంటంటే నేను అందరికీ ఒక మెంటర్ లాగా మా అమ్మ సైడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో. నన్ను చూసావా పెద్దమ్మలాగా, చూసావా అత్తలాగా, మీరు ఎలా, నేను ఎవరు యాక్టర్ అవ్వలేదు బట్ అందరినీ చదువుకోవాలని చెప్పాను. మీరు చదువుకోవాలి, నాకంటే అవకాశం లేక కంటిన్యూ చేయలేకపోయాను, మీరు చదువుకోవాలి. సో ఎవ్రీబడి ఈజ్ లైక్ అందరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, they're all well settled. I'm happy. సో అలాగా అందుకే నాకు నాగేశ్వరరావు గారితో వర్క్ చేసిన, కృష్ణ గారితో వర్క్ చేసిన, వీళ్ళందరూ మా అమ్మకి చాలా ఇష్టం. మా యాజ్ ఎ ఫ్యామిలీ మా పేరెంట్స్ కి చాలా ఇష్టమైన యాక్టర్స్. టుడే వెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ వాళ్ళతో వర్క్ చేస్తుంటే నాకు ఇట్స్ ఫాదర్ ఫిగర్. నాగేశ్వరరావు గారితో చేశాను, నేను కృష్ణ గారితో చేశాను, అలాగే కొంతమంది యాక్టర్స్ తో చేసినప్పుడు నేను నా దృష్టిలో వాళ్లే ఫాదర్. ఇప్పుడు నేను చిల్కూరు టెంపుల్కి వెళ్తా, అదొక స్టోరీ, అదొక ఏమంటారు సెంటిమెంటల్ స్టోరీ. అందులో గోపాలకృష్ణ పూజారి అని ఒకళ్ళు ఉంటారు, ఒక ఆయన. ఆ గుడి నాకు చాలా క్లోజ్ టు హార్ట్. ఇది కూడా ఫస్ట్ టైమే చెప్తున్నాను మీకు. ఆ గుడిలో ఆ పూజారి గారు నేను ఎప్పుడు నాన్నగారు అని పిలుస్తాను. మా ఇద్దరికి ఏ సంబంధం లేదు. నా పెళ్లి కూడా ఆయన చేతుల మీద చేయించుకున్నాను. మా ఆయన ఫస్ట్ ప్రపోజ్ చేస్తే ఆయన దగ్గరికే తీసుకెళ్ళాను. జస్ట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్ ఫిగర్, ఫర్ మీ అందరికీ నేను అలా రెస్పెక్ట్ ఇస్తాను. చాలా మంది ఇండస్ట్రీలో నేను అలాగే పిలుస్తాను, నాన్నగారు అని పిలుస్తుంటా. ఇంకా చాలా మంది ఉన్నారు డైరెక్టర్స్, అంటే ఈ జనరేషన్ కాదు, అప్పట్లో లైక్ రాఘవేంద్ర గారి భరద్వాజ అంకుల్ ఉన్నారు. నేను అంకుల్ ఆంటీ నా పెళ్లికి మా ఆయన ప్రపోజ్ చేస్తే ఇంతమంది దగ్గరికి వెళ్ళి నేను చేసుకోవచ్చా? కేసీ శేఖర్ బాబు గారు అని చనిపోయారు మొన్న, అంకుల్ వాళ్ళు అంకుల్ ఆంటీ. ఇప్పుడు మా తోటి కోడలు కేవాసు గారు అమ్మాయి, డైరెక్టర్ కేవాసు గారు పెద్దమ్మాయి అన్నపూర్ణ. సో వీళ్ళందరూ అలాగా నా లైఫ్ లో. సో ఐ డోంట్ గో బ్యాక్ అండ్ సే దట్ నాకు ఫాదర్ లేరు అని. సో మై మామ్ ఈజ్ ఎవ్రీథింగ్. అందువల్ల మీరు ఈ మ్యారేజెస్ ఈ దూరంగా ఉందామనే ఆలోచనలు మీకు అంటే తెలిసేది కాదు. ఓ ఇది గుడ్ ఆర్ బ్యాడ్ నాకు తెలీదు మ్యారేజ్, బట్ నేను అందక అదే చెప్తున్నాను, మ్యారేజ్ ఈజ్ నాట్ బ్యాడ్. హౌ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా. సో కానీ మీది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. ఒక రోజులో ఎట్లా జరిగిందండి? ఒక రోజులో ఏం జరగలేదు, మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన చెప్పారా వచ్చి పెళ్లి ఫస్ట్? ఇప్పుడు అలా అంటే ఇప్పుడు మళ్ళీ నా మీద ఎగబడుతున్నారు ఇంటికి వెళ్తే. ఫస్ట్ యాక్చువల్లీ తనే పెళ్లి ప్రపోజ్ చేసింది. దాన్ని ప్రపోజ్ చేస్తే నేను శ్రీకాంత్ ఉన్నారు కదా హీరో, శ్రీకాంత్ కి కజిన్ అవుతారు తను. సో శ్రీకాంత్ గారు కాల్ చేసి
ఏంటి ఇలాగా అమెరికా నుంచి మా కజిన్ వచ్చాడు, వాడు నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాడంట. నన్ను అడగకుండా వాళ్ళ ఇంట్లో చెప్పారా? పెద్ద గొడవలు అయిపోయినాయి అప్పుడు. నాకు చాలా ఇట్ వాజ్ లైక్ వెరీ బ్యాడ్ ఫేజ్ అనమాట. అంటే ఎప్పుడు నేను ఒక్కళ్ళతో మాట్లాడలేదు ఇండస్ట్రీలో. నేను ఉన్నానా, ఇప్పటికీ అలాగే ఉంటాను, వెరీ లో ప్రొఫైల్. అలాంటిది శ్రీకాంత్, శివాజీ వీళ్ళు కాల్ చేసి ఇలాగా శ్రీకాంత్ వాళ్ళ కజిన్ అంట అమెరికా నుంచి వచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటా అంటున్నా అంటే, నన్ను ఎలా చేసుకుంటాడు, నన్ను అడగాలి కదా ఫస్ట్. ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మేము మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఆఫీషియల్లీ మళ్ళీ వస్తే నేను చెప్పాను, నాకు ఇళ్లలోంచి పారిపోయి పెళ్లి చేసుకునే వయసు ఉండుండేమో అప్పుడు, బట్ నేను ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దాట్. నేను రైట్ రాయల్ గా చేసుకోవాలి. అండ్ ఐ హ్యాడ్ మై ఓన్ బ్రేకప్స్ అప్పటికి. అంటే తెలియని వయసులో పెళ్లి అనేది అనుకోలేదు, బట్ నాకు నచ్చలేదు, అక్కడితో ఆగిపోయింది.